ఓం నమః శివాయ. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనిపించే పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కృష్ణానది ఒడ్డున దట్టమైన నల్లమల అడవుల నడిబొడ్డున కొలువై ఉన్న ఆ మల్లికార్జున స్వామిని, భ్రమరాంబికాదేవిని దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే అని మన నమ్మకం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు, మళ్ళీ పుట్టుక ఉండదు అని సాక్షాత్తు పురాణాలే చెబుతున్నాయి. శ్రీశైల శిఖర దర్శనాత్ పునర్జన్మ న విద్యతే. ఇది స్కంద పురాణంలో ఉన్న మాట. అంటే ఆ శిఖరాన్ని చూసిన వారికి మోక్షం ఖాయం అని అర్థం. ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది శ్రీశైలం వెళ్ళి గుడి గోపురం చూస్తున్నారు కదా, మరి వారందరికీ పునర్జన్మ ఉండదా? ఆ పుణ్యఫలం కేవలం కొందరికే ఎందుకు దక్కుతుంది? అసలు శ్రీశైల శిఖరాన్ని ఎలా చూడాలి? శ్రీశైల శిఖర దర్శనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వీడియో. శ్రీశైలంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు మనం ఛేదించబోతున్నాం. మరి వీడియో ముందుగా లైక్ చేసేయండి, అలాగే క్రింద హైప్ బటన్ వస్తుంది, తప్పకుండా హైప్ చేయండి. హైప్ చేయడం వలన ఇలాంటి విశేషమైనటువంటి విషయాలు మరికొంతమందికి చేరే అవకాశం ఉంది. మరి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. శ్రీశైల శిఖర దర్శనం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహిమను వివరంగా చెబుతుంది. దాని ప్రకారం ఈ శ్రీశైల పర్వతం సాక్షాత్తు శివుని స్వరూపం. ఈ గిరి మీద ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి నీటి చుక్క పవిత్రమైనదని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాటన్నిటిలోనూ శిఖర దర్శనం ప్రాముఖ్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. కేవలం ఆ శిఖరాన్ని చూడడం ద్వారానే ఎన్నో జన్మల పాపాలు నశించి జీవుడు జనన మరణ చక్రం నుండి బయటపడతాడని స్పష్టంగా చెప్పబడి ఉంది పురాణాల్లో. వినడానికి చాలా తేలిగ్గా, అంతకంటే వింతగా ఉంది కదా. ఒక కొండను చూస్తే మోక్షం ఎలా వస్తుంది? ఈ సందేహం మనకు రావడం సహజం. కానీ మన ఋషులు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంటుంది. ఆ అర్థం తెలుసుకోకుండా మనం యాత్ర చేస్తే ఆ యాత్ర అసంపూర్ణమే అవుతుంది. చాలామంది భక్తులు చేసే పొరపాటు ఇక్కడే మొదలవుతుంది. వాళ్ళు గుడిలోకి వెళ్ళి గర్భగుడికి ఎదురుగా ఉన్న బంగారు శిఖరాన్ని చూసి, ఆహా, శిఖర దర్శనం అయిపోయింది, మనకి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ అది శిఖర దర్శనంలో ఒక చిన్న భాగం మాత్రమే. అసలైన రహస్యం అది కాదు. మరి అసలు రహస్యమేంటి? పురాణాలు చెప్పిన శిఖర దర్శనం అంటే మల్లికార్జున స్వామి ఆలయ గోపురాన్ని దగ్గరగా చూడడం కాదు. శ్రీశైలానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఎత్తైన కొండపై ఉన్న శిఖరేశ్వరం అనే చోటుకి వెళ్ళి అక్కడి నుండి శ్రీశైలం ఆలయ విమాన గోపురాన్ని చూడాలి. అదే నిజమైన పరిపూర్ణమైన శిఖర దర్శనం. ఈ శిఖరేశ్వరమే శ్రీశైల క్షేత్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం. ఈ కొండపై కొలువైన దైవం వీరశంకర స్వామి. ఆయనే కాలక్రమేణా శిఖరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. పూర్వం శ్రీశైలం దట్టమైన అడవులతో, క్రూర మృగాలతో నిండి ఉండేది. కాలినడకన అంత దూరం ప్రయాణించి మల్లన్నను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు అంత శ్రమ కోర్చలేరు. అలాంటి వారు నిరాశ చెందకుండా వారి కోసమే ఋషులు ఈ శిఖర దర్శన మహత్యాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. వారు కనీసం ఈ శిఖరేశ్వరం వరకైనా వచ్చి ఇక్కడి నుండి స్వామివారి ఆలయ శిఖరాన్ని భక్తితో చూస్తే గర్భగుడిలో మూల విరాట్టును దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ శిఖరేశ్వరం ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో స్వామిని దర్శించుకున్నాక బయట ఉన్న నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి శ్రీశైలం ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూడడం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. మనసులోని చింతలన్నీ తొలగిపోయి అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఇది కేవలం కళ్ళతో చూడడం కాదు, మనసును, ఆత్మను ఆ పరమేశ్వరుడిపై లగ్నం చేసి చూడడం. అలా చూసినప్పుడే పునర్జన్మ నవిద్యతే అన్న వాక్కు సిద్ధిస్తుంది. శ్రీశైల యాత్ర వెనుక ఇంత లోతైన అర్థం, రహస్యం ఉందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఎన్నో తెలియని ఆధ్యాత్మిక రహస్యాలు మన పురాణాల్లో దాగి ఉన్న విజ్ఞానం కోసం
మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు తెలిసిపోతుంది. సరే, ఇక విషయంలోకి వచ్చేస్తే, మీరు శిఖరేశ్వరం వెళ్ళి అసలైన శిఖర దర్శనం చేసుకున్నారా? మల్లన్నను, అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఇక మీ యాత్ర పూర్తయిపోయింది అనుకుంటే పొరపాటే. మీ శ్రీశైల యాత్ర పరిపూర్ణం కావాలంటే మీరు తిరిగి వెళ్లే ముందు తప్పకుండా దర్శించుకోవలసిన మరో ఆలయం ఉంది. అదే సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం ప్రధాన ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. పేరుకు తగ్గట్టే ఈ గణపతి మన యాత్రకు సాక్షిగా ఉంటాడు. మనం శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకున్నామని కైలాసంలో శివునికి సాక్ష్యం చెప్పేది ఈ గణపతేనని స్థల పురాణం చెబుతోంది. అందుకే శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు తిరిగి వెళ్లే ముందు ఈ సాక్షి గణపతిని దర్శించుకుని, స్వామి, మేము శ్రీశైలం వచ్చి మిమ్మల్ని దర్శించుకున్నాము, దీనికి మీరే సాక్షి అని మనసులో మొక్కుకుంటారు. సాక్షి గణపతిని చూడకపోతే యాత్ర సంపూర్ణం కానట్టే. ఇక శ్రీశైలంలో దాగి ఉన్న మరిన్ని అద్భుతాల గురించి చెప్పుకోవలసి వస్తే, శిఖర దర్శనం, సాక్షి గణపతి మాత్రమే కాదు, ఈ పవిత్ర భూమిలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. సర్పరూపంలో ఉన్న శివయ్య. శ్రీశైలంలో భక్తులు తరచూ చెప్పుకునే ఒక అద్భుతమైన సంఘటన గురించి మీరు విన్నారా? ఆలయ ప్రాంగణంలోని ఒక శివలింగంపై నాగుపాము చుట్టుకుని పడగ విప్పి చాలాసేపు భక్తులకు దర్శనమిచ్చిందట. ఆ దృశ్యాన్ని చూసిన వారు సాక్షాత్తు ఆ పరమశివుడే తమకు సర్పరూపంలో కనిపించాడని భక్తితో ఉప్పొంగిపోయారు. ఇది శ్రీశైలం యొక్క సజీవ దైవత్వానికి, అక్కడ నిరంతరం జరిగే అద్భుతాలకు ఒక నిదర్శనంగా భావిస్తారు భక్తులు. రెండవది అదృశ్యమయ్యే జలపాతం. నల్లమల అడవుల్లో ప్రకృతి చేసే వింతలు అబ్బురపరుస్తాయి. శ్రీశైలంలో ఒక విచిత్రమైన జలపాతం ఉంది. ఎత్తైన కొండపై నుండి ప్రవహించే నీరు ఒక పెద్ద బండ కిందకు వెళ్ళి సుమారు 200 అడుగుల దూరంలో భూగర్భంలో ప్రయాణించి ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ బండ మీద నిలబడితే క్రింద నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కదు. మళ్ళీ కాస్త దూరంలో ఆ నీటి ధార బయటకొస్తుంది. ఈ సహజ అద్భుతం ప్రకృతి సృజనాత్మకతకు నిలువుటద్దం. ఇక మూడవది భీముని కొలను. శ్రీశైలానికి సమీపంలో ఉన్న మరో అద్భుతమైన ప్రదేశం భీముని కొలను. పాండవులలో ఒకరైన భీముడు తన గదతో బండను పగలగొట్టి ఈ కొలనును సృష్టించాడని స్థానికులు చెప్పే కథనం. ఈ కొలను ఒడ్డున పురాతన శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ ప్రశాంతమైన కొలను ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. సలేశ్వరం లింగమయ్య శ్రీశైలానికి సమీపంలో ఉన్న మరో ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది సాహస యాత్రికులకు, ఆధ్యాత్మిక అన్వేషకులకు మాత్రమే తెలిసిన ప్రదేశం. శ్రీశైలం అడవుల్లోకి సుమారు 30 కిలోమీటర్ల లోపలికి ప్రయాణిస్తే సలేశ్వరం వస్తుంది. ఇక్కడ ఒక గుహలో సహజ సిద్ధమైన జలపాతం, క్రింద శివలింగం కొలువై ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి కేవలం 3 నుండి 5 రోజులు మాత్రమే భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. లక్షలాది మంది భక్తులు ఆ 3, 4, 5 రోజుల్లోనే కష్టమైన అటవీ మార్గంలో నడిచి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ప్రకృతి, దైవం ఒకటైన అపురూప దృశ్యం ఇక్కడ కనబడుతుంది. చూశారు కదా, శ్రీశైలం అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ప్రతి అణువులో దైవత్వం, ప్రతి రాయి వెనుక ఒక కథ, ప్రతి చోట ఒక రహస్యం దాగి ఉన్న మహిమాన్విత క్షేత్రం. కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రావడం కాదు, దాని వెనుక ఉన్న కథను, రహస్యాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని అనుభూతి చెందడమే నిజమైన తీర్థయాత్ర. శ్రీశైల శిఖరాన్ని శిఖరేశ్వరం నుండి చూడడం, ఆ యాత్రకు సాక్షి గణపతిని సాక్షిగా నిలపడం, అక్కడి మిగతా అద్భుతాలను దర్శించడం, ఇవన్నీ కలిస్తేనే మీ శ్రీశైల యాత్ర పరిపూర్ణమవుతుంది. శ్రీశైల శిఖర దర్శనాత్ పునర్జన్మ నవిద్యతే అన్నది ఒక గొప్ప వరం. అది భక్తితో, సరైన పద్ధతిలో ఆచరించినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో దీన్ని షేర్ చేసుకోండి. అలాగే మరి మీరు శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే శిఖరేశ్వరం నుండి శిఖర దర్శనం చేశారా? మీ అనుభవాన్ని క్రింద కమెంట్స్లో మాతో పంచుకోండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.